అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. ఈ మధ్య గరికపాటి నరసింహారావు గారి ఉపనిషత్తులు అలా ఒకటి అప్లోడ్ చేశారు, దశోపనిషత్తుల మీద. అందులో ఎందులోనూ గుర్తులేదండి నాకు. అందులో విన్నాను అనమాట, నాకు చాలా నచ్చింది. ఏదైనా విషయంలో యువకులు రండి, యువత రండి, చర్చిద్దాం. ఆశిష్ట బలిష్ట అన్నారంటే ఆశ గలవాళ్ళు, ఆశయంతో ఉన్నవారు, బలం కలవాళ్ళు రండి, ముసలాళ్ళు వద్దు మాకు అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. అది ఏ ఉపనిషత్తు గుర్తులేదు, మళ్ళీ వింటాను ఈసారి. అంటే యువత ముందుకు రావాలని వేదఋషి పిలుపునిచ్చాడు అనమాట. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నిన్న రిహర్ చేసిన వీడియో ఒక తల్లిగా నాకు ఎలాగో ఆనందంగానే ఉంటుంది. అంతేకాదు దాన్ని 300 మంది పైగా చూశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలు. ధర్మ సాధనకై కృషి చేస్తున్న వాళ్ళందరి కోసం వాళ్ళకి తోడ్పాటుగా ఏమీ చేయలేకపోవచ్చు, కనీసం ఒక గొంతైనా ఇవ్వాలి కదా, ఆ ప్రయత్నమే చేసాడు రోహరి. అది నాకు అందుకని చాలా హ్యాపీగా ఉంది. మరి ఈరోజు వీడియో ఏంటంటే, ఎలాగూ రంగరాజన్ గారి టాపిక్ నడుస్తుంది కాబట్టి ఆ విషయం గురించే మాట్లాడుకుందాం. ఏంటంటే 5-6 ఏళ్ల క్రితం మునివాహన సేవ అని చేశారు ఆయన. చూసే ఉంటారు అందరూ. తప్పుగా అనుకోకండి, వార్తల్లో చదివిన విషయమే చెప్తున్నాను. పొలాల పేరు ప్రస్తావించడం నా ఉద్దేశం కాదు. ఒక దళితుడిని భుజాల మీదకి ఎక్కించుకొని ఆలయంలోకి వచ్చారనమాట. మునివాహన సేవ అంటూ దాన్ని చేశారు. చాలా మంది చూసే ఉంటారు. అయితే ఏమిటి మునివాహన సేవ, ఎవరి మునివాహనుడు, ఆ విషయం మనం ఈరోజు చూద్దాం. అందరికీ తెలుసు, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లు 12 మంది. అందులో 11 మంది పురుషులు, ఒకరు స్త్రీమూర్తి, ఆండాళ్ళ తల్లి. అదంతా ఈ మధ్య తిరుప్పావే చెప్పుకున్నాం కదా మనం. వీళ్ళలో ఒకరు తిరుప్పాణి ఆళ్వార్. అందరు ఆళ్వార్లు కూడా పరమాత్మ అంశతోటి వచ్చిన వాళ్లే. పరమాత్మ యొక్క శంకుచక్రాలు, గరుడాళ్వారు, వైజయంతిమాల, ఇవన్నీ కూడా విశ్వక్సేనులు. ఈ అంశాలతో ఆళ్వార్లుగా అవతరించిన వారే. శ్రీమన్నారాయణుని శ్రీవత్సలాంఛనం ఆ అంశతో ఉద్భవించిన వారు తిరుప్పాణి ఆళ్వార్. శ్రీవత్సం అంటే తెలుసు కదా, శ్రీమన్నారాయణునికి వక్షస్థలం మీద ఉంటే పుట్టుమచ్చలాడదు అనుకోండి, దాన్ని శ్రీవత్సలాంఛనం అంటారు. అయితే ఈ తిరుప్పాణి ఆళ్వార్ ఆ అంశగా అవతరించారనమాట. శ్రీరంగ క్షేత్రంలో నిచులాపురం అనే ఊర్లో ఒక వ్యవసాయ పొలం పనులు చేసుకుని ఒక కడజాతి దంపతులు ఉండేవారు. ఆ దంపతులకి ధాన్యపు రాసుల్లో ఈ పిల్లవాడు దొరికాడు, తిరుప్పాణి ఆళ్వార్. అయితే పాణన్ అంటే కడజాతివాడు అని అర్థంట. ఆ అర్థమే ఈయనకి నామధేయంగా స్థిరపడిపోయింది. ఆ దంపతులు అవడానికి కడజాతి వాళ్ళైనా నిత్యం భగవద్గుణానుభవంలోనే ఉండేవారు. స్వామి నామాన్ని జపిస్తూ, స్వామి గుణగణాలను కీర్తిస్తూ అలా పనులు చేసుకుంటూ ఉండేవారు. ఆ లక్షణమే ఈ పిల్లవాడికి వచ్చింది. ఆ కాలాన్ని బట్టి పంచములకు ఆలయ ప్రవేశం లేదు కాబట్టి శ్రీరంగ క్షేత్రంలో ఆలయానికి ఎదురుగుండా కొంచెం దూరంగా నించుని స్వామిని, ఆ గోపురాన్ని, ఆలయాన్ని చూస్తూ ఒక చిన్న వాయిద్యాన్ని మీటుతూ స్వామి గుణగణాలని అలా కీర్తిస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఆలయంలో అర్చకులు, శిష్యులు వాళ్ళు కావేరి స్నానానికి వెళ్తూ ఉంటారు కదా. ఆ కావేరి స్నానానికి వెళ్తూ ఉంటే ఈయన అక్కడ ఉండేవారు అనమాట. ఒకసారి లోకసారంగుడు అనే అర్చకుడు ఆయన శిష్యులతో కలిసి, పరిచారకులతో కలిసి స్నానానికి వెళ్తూ ఉంటే ఈయన అడ్డుగా ఉన్నారు. ఈయనకు అసలు ఇహపరాలు తెలియలేదనమాట, ఇహలోకంలో లేరు. అలాగ కళ్ళు మూసుకొని తన్మయత్వంలో స్వామి ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. అది చూసి వీళ్ళు చప్పట్లు కొట్టారు, ఎలాగైనా అలికిడి చేశారు. ఆయన్ని కొంచెం పక్కకు తొలగాలని, వినిపించలేదు. ఆఖరికి ఎలాగైనా చలనం కలిగించాలి, ఈయన్ని అక్కడి నుంచి లేపించాలని చిన్న చిన్న రాళ్ల లాంటివి, బెడ్డ మొక్కలు లాంటివి తీసి విసిరారు. అయినా సరే ఆయనలో చలనం లేదు. కొంచెం ఆ పక్క నుంచి వెళ్ళి మరోవైపుకు వెళ్ళి స్నానం చేసి పెరుమాళ్ళకి తీర్థం తీసుకొని వెళ్ళిపోయారనమాట లోకసారంగుడు. వెళ్ళగానే ఆలయంలో ప్రవేశించగానే శ్రీరంగనాథుని తిరుమేని నిండా రక్తపు మరకలు కనిపించేయట. ఈయన విస్తుపోయారు, నివ్వెరిపోయారు, ఆశ్చర్యపోయారు. తన వల్ల ఏం తప్పు జరిగిందా అని. ఇంకా అసలు ఎలా ఉంటుంది చెప్పండి, నిత్యం ఆరాధన చేసే అర్చామూర్తి అలా రక్తపు మరకలతో కనిపిస్తే తట్టుకోలేకపోయారనమాట. ఏమిటి వైపరీత్యం అనుకున్నారు. స్వామి, నేనేం అపరాధం చేశాను, నా వల్ల ఏం తప్పు జరిగింది, తెలిసి నేనైతే ఏ దోషం చేయలేదు అని స్వామిని వేడుకుంటే అప్పుడు రంగనాథుడు మాట్లాడతాడు, మీరేం చేశారో మీకు తెలియదా అని, ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని. అంటే మేమైతే తెలిసేం చేయలేదంటారు. అంటే ఇదంతా వీళ్ళ దృష్టిలో పెద్ద విషయం కాదనమాట, ఆనాటి ఆచారాలని బట్టి. అలా లేదు, మీరు గుర్తు తెచ్చుకోండి, మీరు చేశారు అంటే ఈ జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది అనమాట. పాణన్ని ఆ బెడ్డలతో కొట్టినప్పుడు అతనికి తగిన గాయాలు స్వామి శరీరం మీద రక్తంగా ప్రతిబింబించాయని. చూసారా, భాగవతుల కోసం భగవంతుడు తానే కష్టాన్ని మోస్తాడు. ఆ భక్తుడి కోసం అతని జాతి ఏమిటని చూడలేదు. అతని జాతి రీత్యా ఆ కాలాన్ని బట్టి ఏమిటి, పరమాత్మ చూశాడు, ఆ జాతి చూడలేదు. అతని కష్టాన్ని తాను మోసాడు.
ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అడుగుతారనమాట ఈ లోకసారంగ ముని శిష్యులు. మీరు వెళ్ళి అతన్ని ఆలయంలోకి తీసుకురండి, ఇది నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ అన్నాడు స్వామి. ఇంకా ఆజ్ఞ అయితే అసలు ఏదైనా కాదనగలమా? తీర్పు అయిపోయింది, ఇంకా తీర్పును ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. ఇంకా పరిగెట్టారు వీళ్ళు, లోబోదిబోమంటూ ఆదరా బాదరా ఆగమేఘాల మీద పరిగెట్టారు. అక్కడ పాణన్ అలాగే గానం చేసుకుంటూ ఉన్నారు. ఉంటే వెళ్ళి, పాణన్ మా మాట మన్నించి నువ్వు ఆలయంలోకి రావాలి అని వేడుకుంటారు. నేను అసలు రానే రాను, అసలు ఈ క్షేత్రంలో ఉండడమే పెద్ద పాపం అయితే ఇంకా ఆలయంలో కాలు పెట్టి మరో పాపం చేసేదా, అలా చెయ్యను నేను అని తనకున్న ఆచారాల్ని పాటిస్తారు పాణన్. అంటే వల్ల కాదు, వచ్చి తీరాలి, మీరు ఆలయంలోకి వచ్చి తీరాలి, ఇది గ్రాంటెడ్గా తీసుకునే విషయం కాదు, స్వామి ఆజ్ఞ ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అని వేడుకుంటారు. నా కాలు పెట్టి నేను ఆలయాన్ని అపవిత్రం చేయలేను, నా పాదం మోపి ఆలయాన్ని నేను అపవిత్రం చేయలేను, నేను రానంటే రాను అంటారు పాణన్. రావాలి అని వేడుకుంటారు వీళ్ళు. ఆఖరికి లోకసారంగమని ఒక మాట అంటారు. అయితే ఒక మాట, మీరు పాదం పెడితే ఆలయం అపవిత్రం అయిపోతుందని అంటున్నారు కదా, అయితే మీ పాదం మోపి అపవిత్రం అయిపోతుందేమో అని మీరు భావించకుండా నేను తీసుకెళ్తాను అని చెప్పి లోకసారంగముని తన భుజాల మీద పాణన్ని ఎక్కించుకొని ఆలయంలోకి నడుస్తారనమాట. ఈ అర్చకుడు లోకసారంగునికి లోకసారంగముని అని పేరు. మునిని వాహనంగా కలిగిన వారు కాబట్టి పాణన్కి మునివాహనుడు అని పేరు వచ్చిందనమాట. యోగి వాహనుడు అని కూడా అంటారనమాట. పాణన్కి ఆలయంలోకి వెళ్ళి స్వామి ఎదురుగా నించుని స్వామిని చూస్తే పాణన్కి నోట మాట రాదు, అసలు ఆనంద బాష్పాలు. ఎప్పుడూ అసలు ప్రత్యక్షంగా చూడాలి అనుకునేవారు చూశారు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఆయనకు అప్రయత్నంగా స్వామిని కీర్తించే కీర్తనలు వస్తాయన్నమాట తమిళ భాషలో. దాన్నే అమలనాది పిరాన్ అంటారు. దాని గురించి నాకు పెద్ద అవగాహన లేదండి, తెలుసు ఊరికే. 12 మంది ఆళ్వార్లు గుణగానం చేసినదే నాలాయిర దివ్య ప్రబంధం. ఆ నాలాయిరంలో ఇది కూడా ఉంటుందన్నమాట, అమలనాది పిరాన్. అయితే ఇదన్నమాట మునివాహన సేవ అని. అయితే ఈ పాణన్కి తర్వాత కాలంలో తిరు అంటే పవిత్రమైన కదా అర్థం, అన్నిటికీ తిరు అని ఉంటుంది ముందు. తిరుప్పాణ్ ఆళ్వార్ల పరంపరలో చేర్చారనమాట ఈయన్ని కూడా తర్వాత కాలంలో. ఇదండి మునివాహనని కథ, రంగరాజన్ గారు చేసిన మునివాహన సేవ అనమాట. మరి ఈ కథను విన్నాక కూడా భగవంతునికి కుల వర్గ భేదాలు ఉంటాయని మనం అందరం అనుకోగలమా చెప్పండి? మరి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.